హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ కస్టర్డ్ పౌడర్ తోటి కేక్ వేసి చూపిస్తున్నా అండి. దీనికైతే ఓవెన్ అవసరం లేదు, ఎగ్ అవసరం లేదు, బీటర్ కూడా అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా కేక్ వేసుకోవచ్చు. వెజ్ తినే వాళ్ళకైతే మంచి కేక్ అండి, తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. ఫుల్ వీడియో చూడండి. చాలా స్పాంజీగా కూడా ఉంటుంది. ఎగ్ కేక్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. దీనికోసం అయితే ఒక పెద్ద బౌల్ తీసేసుకొని అందులోకి 1/3 కప్పు నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నా అండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి ఏదైనా. అలాగే షుగర్ పౌడర్ ఒక 1/2 కప్పు తీసుకోవాలి. షుగర్ తీసేసుకొని మిక్సీలో పట్టేసుకోవాలి. 1/2 కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి. 1/2 కప్పు పెరుగు తీసుకుంటున్నా నేను. మీకు ఒకవేళ పెరుగు ఇష్టం ఉండదు అనిపిస్తే ఒక 1/4 కప్పు దాకా పెరుగు తీసుకొని పాలకొనని ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అంతా కలిసేలాగా ఒక 2 మినిట్స్ అన్నా కలుపుకోవాలి విస్కర్ తోటి. తర్వాత స్ట్రైనర్ పెట్టేసుకొని 1 కప్పు మైదా కంపల్సరీ జల్లించుకోవాలి. ఒక 1/4 కప్పు దాకా కస్టర్డ్ పౌడర్ తీసుకున్న నేను. ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని అన్నీ కలిసేలాగా జల్లించుకోవాలి. తర్వాత మీ దగ్గర ఉంటే ఒక 2 డ్రాప్స్ ఫుడ్ కలర్, ఎల్లో ఫుడ్ కలర్ ఉంది నా దగ్గర, అది వేసుకున్నా అండి. అయినా కస్టర్డ్ పౌడర్ నేను తీసుకున్నది అయితే వెనీలా అండి, అందులో కూడా కలర్ ఉంది అని నేను ఒక 2 డ్రాప్స్ వేసుకున్నా. అది లేకున్నా కలర్ బాగానే ఉంటుందండి. అలాగే ఆప్షనల్ ఇది కూడా వెనీలా ఎసెన్స్ ఒక 2 డ్రాప్స్. ఇది ఎగ్లెస్సే కాబట్టి పెద్ద అవసరం ఏమి ఉండదు, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను ఒక 2 డ్రాప్స్ వేసుకున్నా. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని ఒకవేళ మనకి ఇంకా చిక్కగా అనిపిస్తే కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి. 1/4 కప్పు కన్నా తక్కువనే పడతాయండి పాలు. మనం కలుపుకున్న దాన్ని బట్టి మనకు ఒకవేళ చిక్కగా అనిపిస్తే కలుపుకోవాలి. మనం మామూలుగా కేక్ వేస్తే ఎలా ఉంటుందో బ్యాటర్ అలానే కావాలి, ఇలా ఉండాలి, సరిపోతుంది. అంతే అండి. టూటీ ఫ్రూటీ ఉంటే టూటీ ఫ్రూటీ వేసేసుకోండి. నా దగ్గర 2 కలర్స్ ఉండే, నేను గ్రీన్ అండ్ రెడ్ వేసుకున్నా. దీనికి ఇంట్లో ఏదన్నా గిన్నెకి వేసుకుంటే గిన్నె అండి, లేకపోతే ఇట్లా కేక్ టిన్ ఉంటే దానికి బటర్ పేపర్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే కింద ఆయిల్ అప్లై చేసేసి పైన పిండి డస్ట్ వేసేసుకొని తర్వాత ఇది వేసేసుకోవాలి. పైన కూడా టూటీ ఫ్రూటీ వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసేసి ఒక 2 టైమ్స్ అన్నా. నేనైతే ప్రీ హీట్ ఒక 10 మినిట్స్ ముందే పెట్టేసుకున్నా అండి. ఇలా పెట్టేసుకొని మనం ఎందులో వేసుకుంటే అందులో, కుక్కర్ అయితే కుక్కరు ఎందులో వేసుకుంటే అందులో స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల ముందే మనం కేక్ కలుపుకునే ముందే స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. నేను ఇది ఒక 40 మినిట్స్ తర్వాత చూపిస్తున్నా అండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని నేను కుక్ చేసుకున్నా. ఇలా నైఫ్ బట్టి చెక్ చేసుకోవాలి. ఒకటే ప్లేస్లో కాకుండా 2-3 ప్లేస్లో చూసుకోవాలి. ఏం అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయినట్టు అండి. తీసి పక్కకు పెట్టేసుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒకసారి ఎడ్జెస్ అనేసుకొని తీసేసుకోవాలి. సేమ్ ఇదే కేక్ అండి, కస్టర్డ్ పౌడర్ లేకుండా నార్మల్ కేక్ కూడా వేసుకోవచ్చు. అప్పుడు నార్మల్ స్పాంజ్ కేక్ అయితే అంటది, ఎగ్లెస్ స్పాంజ్ కేక్. మీకు ఒకవేళ కస్టర్డ్ పౌడర్ తోటి వద్దనుకుంటే సేమ్ ఇట్లా కూడా ట్రై చేయొచ్చండి. సేమ్ రెసిపీ అంతే. బటర్ పేపర్ వేసుకుంటే కింద మంచిగా స్పాంజీ వస్తుందండి, ఈజీ కూడా వస్తూ ఉంటుంది. అంతే. కేక్ చూడండి ఎంత ప్లఫీగా చాలా బాగా వచ్చింది. అంతే, మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మన ఎగ్ కేక్ ఎలా ఉంటుందో అలానే స్పాంజీగా ఉంటుంది.
తప్పకుండా ట్రై చేసుకోండి. ఇంతవరకు ట్రై చేయకపోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.